రైతులు కంటికి కడివిడేర్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు యూరియా కావాలి అని అంటే నేను ఒక యాప్ ఇచ్చాను, ఆ యాప్ ద్వారా మీకు 2 బస్తాలు ఇస్తాను అంటున్నారు. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా కూర్చున్నా ఆ యాప్లో వాళ్ళ పేర్లు నమోదు కావటం లేదు, వాళ్ళకి బస్తా రావటం లేదు. పాపం వాళ్ళకి అదును మించిపోతుంది. 4-5 రోజులుగా జిల్లా వ్యాప్తిగా నిరసనలు మిన్నట్టుతున్నా ఈరోజు ఎక్కడ ప్రభుత్వానికి చేమ కుట్టినట్టేనే లేదు. అధికారులను అడిగితే మేము నేరుగా ఇవ్వలేము, మేము నేరుగా యాప్ ద్వారానే మాత్రం ఇవ్వగలము, ఆ యాప్ పని చేయకపోతే మాకు సంబంధం లేదని చెప్పి అధికారులు మాట్లాడేటువంటి పరిస్థితి. ప్రభుత్వానికి సంబంధం లేకుండా అధికారులు మాకు సంబంధం లేదని చేతులు దులుపుకుంటే రైతులకు యూరియా అందించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? పాలకులదా, ప్రభుత్వానిదా, లేదా నిలదీయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము నిలదీస్తాం. తప్పనిసరిగా వాళ్ళకి యూరియా అందించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల వెంట నిలబడి పోరాడుతుంది. ఈరోజు మీరు యూరియా ఇవ్వలేదు, సాగునీరు సరిగ్గా ఇవ్వలేకున్నారు, రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర లేదు, రైతులకు సంబంధించినటువంటి ఉచిత పంటల బీమాని ఎత్తేసారు, ఈ క్రాప్ బుకింగ్ చేయడం లేదు. రైతులకు అన్ని విధాల ఈరోజు ఈ ప్రభుత్వంలో అన్ని రకాల కూటమి ప్రభుత్వంలో రైతులు నష్టపోయారు, రైతులు మోసపోయారు. కాబట్టి అటువంటి నేపథ్యంలో నీ నోటితో నువ్వే చెప్పు, జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో కల్పిస్తున్నాడు, నేను అచ్చంగా 20,000 ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం ఎగ్గొట్టి 2వ సంవత్సరం కోత పెట్టి ఈరోజు 6,000 కలిపి 14,000తో 20,000 రూపాయలు ఇచ్చి ఈరోజు మమ అనిపించేటువంటి పరిస్థితి తప్ప రైతులను ఆదుకోవాలి, రైతులకు అండగా నిలవాలి, ఇది రైతు ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి పరిస్థితి మీ దగ్గర లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ క్రాప్ బుకింగ్ చేశాడు, రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాడు, ఎక్కడన్నా పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసే లోపల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, రైతులకు ఉచిత పంటల బీమా కింద ఏదైనా రైతుల పంటలు నష్టపోతే వాళ్ళకి సంబంధించి వెంటనే ఆ రైతులకు బీమా సౌకర్యం కల్పించాడు. దాని ప్రకారం సీఎం మ్యాప్ కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటే సీఎం మ్యాప్ అంటే నిత్యం నిరంతరం రేట్లు ఎంత వచ్చాయి బయటికి మార్కెట్లోకి, ఆ ప్రొక్యూర్మెంట్ ఎంత కొంటున్నారు, మద్దతు ధర కన్నా తక్కువ కొంటే వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకున్న మార్కెట్ ద్వారా కానీ సివిల్ సప్లైస్ ద్వారా కానీ కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది. దానివల్లనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాల వల్లనే ఈరోజు రైతులకు సంబంధించి 25,000 26,000 పోయాయంటే మనం కొనకపోతే వ్యాపారస్తులు దళారులు రింగ్ అయితే ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వం కొంటే మార్కెట్లో మనం వాళ్ళ దగ్గర తిరిగి 30,000 లెక్కన కొనుక్కోవాలి. దానికన్నా ముందు మనమే రేటు పెట్టి కొనుక్కుంటే ప్రభుత్వం కొనేదానికన్నా మనకు అంతం ఎంతో వస్తుంది. అధిక లాభాలకే ఆశలో పోతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మనకు కుదరదని చెప్పి దానికి సంబంధించి అన్ని విధాలా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకుంటారు రైతులకు అనేటువంటి సందేశం ఉంది. కాబట్టి మిల్లర్లు కానీ దళారులు కానీ మార్కెట్లో ఉన్న రేటు కన్నా 20% అధిక మొత్తంతో ఈరోజు రైతులకు సంబంధించినటువంటి ధాన్యాన్ని కానీ ఇతర పంటలు కానీ కొనుగోలు చేయడం జరిగింది. ఈరోజు ధాన్యానికి లేదు, మామిడి లేదు, అరటి లేదు, పొగాకు లేదు, పత్తి లేదు, మిర్చి లేదు, శనగ లేదు, దేనికి కూడా గిట్టుబాటు ధర లేకుండా రైతులు పొలవమని చెప్పి కంటికి కడివిడి ఏడ్చేటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు మాత్రం తనకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తూ నా పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, నేను బ్రహ్మాండంగా చేశానని చెప్పి గొప్పలు చెప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి నిరసనగానే ఈరోజు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని ఇచ్చాం. మేము మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఒక కార్యక్రమం పెట్టండి, ప్రజలను పిలవండి, మీరు చేసినటువంటి సేవలు, మీరు చేసినటువంటి అభివృద్ధి చెప్పండి. ఈరోజు మీ ముఖం మీద కొడతారు మీరు ఇచ్చినటువంటి స్కీములు ఏదన్నా మాట్లాడితే. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా కన్వీనియంట్గా ఈరోజు పాపం తన ఫోటో, తన కొడుకు ఫోటో, ఆయన దత్తపుత్రుడు ఫోటో వేసుకొని నేను ఏదో ఇచ్చానని మమ అనిపించేదానికి 2 ఏళ్ళు పూర్తి చేసుకున్నాను అన్నట్టుగా ఉంది తప్ప 2 ఏళ్లలో నేను ఏమి చేశాననేటువంటిది నువ్వు ఇచ్చినటువంటి పత్రికా ప్రకటన ద్వారానే చెప్పుకోలేనటువంటి సిగ్గుమాలినటువంటి దిక్కుమాలినటువంటి పరిస్థితి చంద్రబాబు. కాబట్టి వీటన్నిటిని ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలం ఉంది. అప్పుడైనా సరే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టి బకాయిలతో సహా వాళ్ళకి చెప్పింది ఇవ్వండి. డిఎస్సికి సంబంధించి నేను ఉద్యోగాలు ఇస్తా, 20 లక్షలు ఇస్తానని 99 పైసలు భూములు అమ్ముకున్నావు, ఉద్యోగాలు రాలే. ఈరోజు అంటే 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు వాళ్ళు పాపం వాళ్ళ వయసు అయిపోయినప్పుడు 62 సంవత్సరాలు వచ్చేదాకా అవకాశాలు ఉంటూనే ఉంటాయి. కాబట్టి నీలాగా 75 ఏళ్ళు 80 ఏళ్ళు పదవుల్లో ఉండరు కదా. చంద్రబాబు నాయుడు జాతక పుత్రుడు కాబట్టి రామారావు కూతురుని ఇచ్చాడు, రామారావు వెనుబడి పొడిచి పార్టీని పేర్కొన్నాడు కాబట్టి 70 సంవత్సరాల పైన కూడా పార్టీని నడుపుతున్నారు. పాపం నిరుద్యోగులు 62 సంవత్సరాలకి వాళ్ళకి ఇంకా అవకాశం ఉండదే, వాళ్ళు రిటైర్డ్ అయిపోయేటువంటి వయసు వచ్చింది. ఆ రిటైర్డ్ అయ్యేటువంటి కాలపరిమితి 40 సంవత్సరాల లోపల కూడా ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి రాకుండా డిఎస్సిలో 4 నువ్వే పుట్టింది 420, చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 20 అంటే 420, నువ్వు డిఎస్సిలో అమ్ముకున్న పోస్టులు 421, జీవోలు విడుదల చేసింది 19/4 అంటే నువ్వు పుట్టిన తేదీ నాడు చీటింగ్ చేసావు, దానికన్నా ముందు తప్పుడు జీవోలు ఇచ్చావు, దానికన్నా ఒక రోజుకి అదనంగా వాళ్ళకి సంబంధించి 420 డిఎస్సి పోస్టులు అమ్ముకున్నారు. కాబట్టి ఇవన్నీ జరిగాయి. కాబట్టి ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది, తీవ్రమైనటువంటి ఈ ప్రభుత్వం మీద నిరసన ఉంది. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తరలి రావడం జరిగిందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది కాబట్టి ప్రజల్లో ఆగ్రహావేశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తిరిగి కోరుకుంటున్నారు. మరలా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి లక్ష్యంతో, తపనతో, పట్టుదలతో అందరూ ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాదు ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో నిత్యం కళకళలాడాం. ఈరోజు అన్ని విధాలా నాశనం అయిపోయాం.
నిత్యం ఇబ్బందులు పడుతున్నాం అనేటువంటి బాధతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పడానికి ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే విచ్చేసేటువంటి ప్రజలు ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరూ నా రెండు కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.